ఏ నరహంతుకుని యందు నిత్య జీవం ఉండదంట. నిత్య జీవం అనగా పరలోకం. మరి నరహంతుకు అంటే ఎవడు? హత్యలు చేసినవాడా, దొంగతనాలు చేసినవాడా, దోపిడీలు చేసినవాడా, లేకపోతే మనిషిని చంపినవాడా? లోకం ఏమనుకుంటుందండి? ఒక మనిషిని చంపినవాడే నరహంతుకుడు, ఒక మనిషిని చంపితే నరహత్య. కానీ బైబిల్ ఏం చెప్పిందండి? సహోదరుని ఎవడైతే ద్వేషిస్తాడో వాడే నరహంతుకుడు, వాని యందు నిత్య జీవం ఉండదని బైబిల్ చెప్పింది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతుకుడు, ఏ నరహంతుకుని యందును నిత్య జీవం ఉండదు. ఎవడైతే తన సహోదరుని ద్వేషిస్తాడో వాడే నరహంతుకుడు. బైబిల్ చెప్పింది సహోదరునితో సమాధాన పడండి. సహోదరుని ద్వేషిస్తే, ఒకవేళ మీ సహోదరుని ద్రోహి అని తెలితే నీవు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్య శిక్షకు వెళ్ళిపోతావు అని బైబిల్ చెప్పింది. ప్రియ దేవుని పిల్లలు, నరహంతుకుడు కానీ మనిషిని చెప్పడం కాదు. ఎవడైతే సహోదరుని ద్వేషిస్తాడో వాడే నరహంతుకుడు, వాడికి దేవుని యొద్ద అనగా నిత్య జీవం వాడి యొద్ద లేదని బైబిల్ చెప్పింది.